హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ నమస్కారం. మీరంతా దురంధర్ సినిమా చూశారా? బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలైపోతున్నాయి. రణ్వీర్ సింగ్ యాక్షన్ చూస్తుంటే రక్తం మరిగిపోతోంది కదూ. కానీ ఆగండి, ఈ సినిమా చూసిన వాళ్ళల్లో చాలా మందికి ఒకటే డౌట్ కొడుతోంది. ఇది కేవలం ఒక సినిమానా, లేక మన దేశం శత్రువులకు పంపిస్తున్న ఒక సైలెంట్ వార్నింగా? సోషల్ మీడియాలో హిడెన్ అజెండా అంటూ ఒకటే రచ్చ జరుగుతోంది. మరికొందరు ఈ సినిమా వెనకాల ఏదో ప్రాపగండా ఉందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆ అజెండా ఏంటి? మాధవన్ క్యారెక్టర్ వెనుక ఉన్న ఆ రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ ఎవరు? ఈ సినిమాని గల్ఫ్ కంట్రీస్లో ఎందుకు బ్యాన్ చేశారు అనే ఈ ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమాలో మనకి మాధవన్ గారు కనిపిస్తుంటే రియల్ లైఫ్లో మాత్రం మన ఇంటెలిజెన్స్ బాస్ అజిత్ దోవల్ గారు గుర్తుకొస్తున్నారు. సాధారణ ఆడియన్స్కి ఒక విషయం తెలియాలి. అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు ముస్లిం గెటప్లో ఉండి అక్కడి అనురహస్యాలను సేకరించారు. సినిమాలో హీరోలు చేసే సాహసాలు చూసి మనం చప్పట్లు కొడతాం. కానీ అజిత్ దోవల్ గారు ఆయన ప్రాణాలు సైతం పణంగా పెట్టి మన దేశం కోసం పనిచేశారు. సినిమాలో మాధవన్ చెప్పే డిఫెన్సివ్ అఫెన్స్ డైలాగులు అచ్చం దోవల్ గారి స్టైలే. శత్రువు మనల్ని గెలిస్తే వాడు నెక్స్ట్ టైం మనల్ని గెలకాలంటే భయపడేలా కొట్టడమే దీని యొక్క అజెండా. చాలామంది ఏమంటున్నారంటే ఈ సినిమా ద్వారా ప్రభుత్వం మన పక్క దేశాలకు ఒక మెసేజ్ పంపిస్తోందట. మీరు ఎక్కడ దాక్కున్నా మా ఏజెంట్లు మిమ్మల్ని పట్టుకుంటారు అని చెప్పడం, మన దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్కి ఒక భయం పుట్టించడం, త్వరలో మన దేశంలో రక్షణ వ్యవస్థలో రాబోయే కొన్ని మార్పుల గురించి ప్రజలకు ఒక ఐడియా ఇవ్వడానికి ఈ సినిమా తీశారనేది సోషల్ మీడియా టాక్. మరికొందరు ఇది సినిమా కాదు, ఇది మన దేశం యొక్క పవర్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో వివాదాలు కూడా అంతే ఉన్నాయి. సినిమాలో హింస ఎక్కువగా ఉందని కొందరు, ఇది ఒక రకమైన నేషనలిస్ట్ ప్రోపగండా అని మరికొందరు విమర్శిస్తున్నారు. యువతలో దేశభక్తిని విపరీతంగా పెంచడం ద్వారా ఒక రకమైన నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ మన దేశ వీరుల కథలను గొప్పగా చెప్పుకోవడంలో తప్పేముంది? హాలీవుడ్ సినిమాలు చేస్తే రాని అభ్యంతరం మన సినిమాలు చేస్తేనే ఎందుకు వస్తోంది అనేది ఇక్కడ అసలు ప్రశ్న. గల్ఫ్ దేశాలు దురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయడం వెనుక ప్రధానంగా 3 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సెన్సిటివ్ జియోపాలిటిక్స్. గల్ఫ్ దేశాలు సాధారణంగా తమ పొరుగు దేశాలతో లేదా మిత్ర దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటాయి. సినిమాలో పాకిస్తాన్లోని లియారీ ప్రాంతంలో భారత్ జరిపే ఆపరేషన్లను చాలా అగ్రెసివ్గా చూపించారు. పాకిస్తాన్ ఆర్మీ మరియు ఇంటెలిజెన్స్ సంస్థలను తక్కువ చేసి చూపించారనే నెపంతో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో గల్ఫ్ సెన్సార్ బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. రెండవ కారణం ఇమేజ్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. సినిమాలో రణ్వీర్ సింగ్ పాత్ర హంజాగా మారి చేసే కొన్ని పనులు లేదా సినిమాలోని విలన్లను చూపించిన విధానం ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా ఇస్లామిక్ దేశాల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అక్కడి సెన్సార్ బోర్డులు భావించాయి. మూడవది ద డోవల్ డాక్ట్రైన్, డిఫెన్సివ్ అఫెన్స్ అనే సిద్ధాంతం. సినిమా అంతా మేం మీ దేశంలోకి వచ్చి కొడతాం అనే థీమ్ మీద నడుస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటే చట్టానికి అతీతంగా చేసే హత్యలు లేదా సరిహద్దులు దాటి చేసే ఆపరేషన్లను గ్లోరిఫై చేయడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయని, ఇది ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్లవుతుందని వారు భావించారు. మిత్రులారా, దురంధర్ సినిమా కేవలం యాక్షన్ ఫైట్లు మాత్రమే కాదు, ఇది మన దేశం మీద మనకున్న నమ్మకాన్ని పెంచే సినిమా. అజెండా ఏదైనా కావచ్చు, కానీ మన ఏజెంట్లు బార్డర్ అవతల ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారనే నిజం మాత్రం ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపించింది. హాలీవుడ్ సినిమాలు ఇలాంటి ఆపరేషన్లను చూపించినప్పుడు రాని అభ్యంతరం ఒక ఇండియన్ సినిమా తన దేశం యొక్క సత్తాను చూపిస్తే ఎందుకు వస్తుందని నాకైతే అర్థం కావడం లేదు. చివరగా ఒక్క మాట, దురంధర్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, మన దేశ రక్షణ కోసం చీకటి గదుల్లో శత్రువుల గుండెల్లో ప్రాణాలకు తెగించి పోరాడే అనామక వీరుల త్యాగాలకు ఇది ఒక ప్రతిబింబం. మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు మాత్రమే కాదు, శత్రువుల గడ్డపై అడుగుపెట్టి మన దేశానికి వచ్చే ముప్పును ముందే పసిగట్టి ఆ ప్రమాదాన్ని తుడిచిపెట్టే అజిత్ దోవల్ లాంటి ఎంతో మంది అజ్ఞాత యోధులు. ఈ సినిమా మనకు నేర్పేది ఒకటే, దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు, అవసరమైతే దేశం కోసం తన అస్తిత్వాన్ని సైతం వదులుకొని అండర్ కవర్ ఏజెంట్గా బతకగలగడం, మన దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడగలగడం. రణ్వీర్ సింగ్ మాధవన్ నటించిన ఈ చిత్రం చూశాక ప్రతి భారతీయుడి రక్తం ఉడుకుతుంది, గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.
ఆ వీరులకు మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం ఏమిటంటే మన దేశం పట్ల మనం బాధ్యతగా మెలగటం. మరి మీరేమంటారు? ఈ సినిమాలో నిజంగానే హిడెన్ అజెండా ఉందా, లేక ఇదంతా కేవలం జనం సృష్టించిన ఊహాగానమా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.